నెల్లూరు నగర ప్రజల రవాణా కష్టాలను తీరుస్తూ సామాన్యులకు అత్యంత చేరువుగా ప్రభుత్వ సిటీ బస్సుల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రకటించారు. స్థానిక ఆర్టీసీ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో నగరంలో ప్రభుత్వ సిటీ బస్సులు ఉండేవని, ప్రస్తుతం ప్రైవేటు బస్సులు తక్కువ సంఖ్యలో ఉండటంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఈ నెల 11వ తేదీ నుండి నెల్లూరు నగరంలో కొత్తగా 70 సిటీ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా నడిచే ఈ బస్సుల్లో స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు, కాలేజీ విద్యార్థినులకు మరియు దివ్యాంగులకు పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ ఆర్టీసీ బస్టాండ్ నుండి అయ్యప్పగుడి, కొత్తూరు, ఇనమడుగు క్రాస్ రోడ్, ములుమూడి బస్టాండ్ వరకు, అలాగే నవాబుపేట నుండి ఆత్మకూరు బస్టాండ్ మరియు వీఆర్సీ సెంటర్ నుండి నారాయణ హాస్పిటల్ వంటి కీలక మార్గాల్లో ఈ బస్సులు నడవనున్నాయి. సాధారణ ప్రయాణికులకు కూడా పెనుభారం పడకుండా కేవలం 10 రూపాయల నుండి 20 రూపాయల అతి తక్కువ ఛార్జీలతోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చైర్మన్ వివరించారు. ప్రభుత్వ సిటీ బస్సుల పునఃప్రారంభం ద్వారా ప్రైవేటు రవాణాపై ఆధారపడే అవసరం తగ్గి నగరవాసులకు సురక్షితమైన మరియు చౌకైన ప్రయాణం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజానీకం గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ టౌన్ సర్వీసులు లేని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇంకా మంత్రి నారాయణ గారు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశిస్తున్నట్టుగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి నెల్లూరు నగరం మీదుగానే రాబోయేటువంటి బస్సులు అవన్నీ కూడా ప్రయాణించబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 3-4 నెలల్లో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ లోపుగా కూడా మేము ఉన్నటువంటి మా స్త్రీశక్తి పథకంలో ఉపయోగపడేటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ, లేకపోతే మనకున్నటువంటి వికలాంగులు కానీ, వీళ్ళందరికీ కూడా, దివ్యాంగులకు కూడా ఇవి ఈ లోపుగా కూడా టౌన్లో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. 11వ తారీఖు నుంచి లాంఛనంగా ఇందాక మా డిప్యూటీఓ మేడం గారు చెప్పినట్టు పట్టణంలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేదానికోసంగా మేమందరం కూడా గత కొంతకాలంగా దీని మీద మొత్తం కూడా పరిశీలించి దానికి తగు సూచనలు ఇచ్చి మా యొక్క స్టాఫ్ను కూడా సంసిద్ధత చేయడం జరిగింది. అలాంటి మంచి విషయాన్ని ఇవాళ నెల్లూరు పట్టణ ప్రజలకు తెలియజేయడానికి కోసంగా ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బస్సుల కోసంగా కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి కావాల్సిన టెండర్స్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిపోయింది. అవన్నీ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఈ లోపుగా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వడానికి కోసంగా ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని మీకు అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.